శ్రీ యువసేన ద్వారా 65 మంది చిన్నారులకు దాతలు సహకారంతో వారి ఫీజుల నిమిత్తం 18 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందని శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల సుబ్బయ్య కన్వెన్షన్ లో శ్రీ యువసేన ద్వారా కరోనాలోనూ రోడ్డు ప్రమాదాల్లోనూ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల ఫీజుల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో చిన్నారులు చదువు బాధ్యతలు తీసుకున్న దాతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు తోట పృథ్వీరాజ్, మహేంద్ర మిఠాయివాలా అధినేత మహేంద్ర, సుబ్బయ్య హోటల్ అధినేతలు సమంత, బాలాజీ, కాకినాడ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ అల్లుడు వాసిరెడ్డి సురేష్, జిఎస్ఎన్, మొబైల్ వరల్డ్ బాబు, కొమ్మిశెట్టి హర్ష, కొప్పిశెట్టి కుమార్, దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ సోము స్వాతి రాజ్ కుమార్ దంపతులు, బాబు పెరల్స్ అధినేత హరీష్, మరికొంతమంది యువసేన సభ్యులు, స్నేహితులు, శ్రీకాకుళానికి చెందిన అరే మామ యూట్యూబ్ రమణ, మావా బ్రో చేతుల మీదుగా 65 మంది చిన్నారులకు స్కూల్ ఫీజు చెక్కులు, మహేంద్ర మిఠాయివాలా గిఫ్ట్ హ్యాంపర్లు అందించారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ మాట్లాడుతూ 18 మంది చిన్నారులతో ప్రారంభించిన చదువుల బాధ్యత తీసుకునే ప్రస్థానం ఈ ఏడాదికి 65 మంది చిన్నారులు ఫీజులు చెల్లించే స్థాయికి ఎదిగింది అంటే దానంతటికీ దాతలు సహకారమే అని అన్నారు. చిన్నారులు ఫీజులు చెల్లించేందుకు ముందుకు వచ్చిన దాతలకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీ యువసేన చైర్మన్ పుట్టినరోజు పురస్కరించుకుని స్నేహితులు ఏర్పాటు చేసిన కేక్ ను సతీష్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సతీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన స్థానిక సుబ్బయ్య హోటల్ ఎదుర్కొంటున్న సుబ్బయ్య గ్రాండ్ లో మన శ్రీ యువసేన ద్వారా చదివిస్తున్న 66 మంది చిన్నారులకి, అలాగే పిల్లలు చదివిస్తున్న దాతలకి కూడా గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వర్షం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతున్నా కూడా కార్యక్రమం అని చెప్పగానే వివిధ ప్రాంతాల నుంచి మనం చదివిస్తున్న చిన్నారులు కానీ అలాగే దాతలు కానీ కార్యక్రమానికి ఇచ్చేసారు. ఈ విద్యా సంవత్సరం విద్యా బాధ్యత నిమిత్తం మనం 66 మంది చిన్నారులకి 18,84,283 రూపాయల ఫీజులు 66 మందికి ఈ సంవత్సరం కట్టడం జరిగింది. అంటే గత 4 సంవత్సరాలు అంటే మనం కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైనప్పుడు పిల్లల్ని ఎడ్యుకేషన్కి అడాప్షన్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు 48,19,318 రూపాయలని మనం పిల్లలకి ఫీజులు పే చేయడం జరిగింది. ఎన్ని లక్షల రూపాయలు మనం పిల్లలకి చేస్తున్నాం అంటే కేవలం దాతల సహకారం వల్ల మాత్రమే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే అంటే ఇది ఫస్ట్ ఇయర్ 18 మందితో మొదలైంది, సెకండ్ ఇయర్ 33 మంది పిల్లలకు చేరింది, థర్డ్ ఇయర్ వచ్చేటికి 51 మంది పిల్లలకు చేరింది, ఫోర్త్ ఇయర్ వచ్చేటికి 66 మంది పిల్లలకు చేరింది. అంటే సంవత్సరం పెరిగే కొద్ది సుమారు 10 నుంచి 15 మంది పిల్లలు పెరుగుతూ వస్తున్నారంటే చదువు పరంగా అవసరమైన పిల్లలు. వారికి మనం అందరం సహాయం చేస్తున్నామంటే కేవలం దాతల సహాయ సహకారాలు. అంటే సంవత్సరానికి ఒకసారి మనం ఇంతమంది పిల్లలకి ఇన్ని లక్షల రూపాయలు కట్టేవనేది మీడియా ముందు చెప్పడానికి, అలాగే దాతలకి పిల్లల్ని ఒకసారి కలపాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమం చెప్పగానే పిలవగానే ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే పిల్లలు చదివిస్తున్న దాతలకి, పెద్దలందరికీ కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ శ్రీ యువసేన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.